తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడడం లేదని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయాయంటూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇదే రకమైన ప్రచారం చేశారని అన్నారు. సీఎం రేవంత్ కు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని కౌంటర్ అటాక్ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం తిన్నా 1,00,000 కోట్లు కక్కిస్తామని ఎన్నికల్లో ప్రచారం చేశారని 1,00,000 రూపాయలైనా కక్కించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఢిల్లీ స్థాయిలో ఒప్పందం కుదిరిందన్నారు. హిందువులంటే గౌరవం లేదు, హిందువులంటే భయం లేదు, హిందూ దేవాలయాలంటే భక్తి లేదు. ఇందిరను భర్తవరు ఫిరోజ్ ఖాన్. మరి ఫిరోజ్ ఖాన్ కు పుట్టిన ఆయన ఏమైతాడు? రాజీవ్ ఖాన్ అవుతాడు. బీఆర్ఎస్ పార్టీ ఆయన ఈ రోజు కూడా అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయి 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క రోజైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడా? అసెంబ్లీకి వచ్చాడా? మన కష్టాల గురించి, మన ఇబ్బందుల గురించి ఏ రోజైనా కేసీఆర్ మాట్లాడా? ఆ పార్టీ ఇక్కడ లేదు, ఢిల్లీలో లేదు. బీఆర్ఎస్ పార్టీ పోటీస్తే మూసీల వేసినట్టే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ దగ్గరికి వెళ్లారు. కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళు. రేపు ఎమ్మెల్యే గెలిచినా ఊడినా మన జూబ్లీహిల్స్ గాని తెలంగాణకు వచ్చే లాభం లేదు. అయ్యా కేసీఆర్, నువ్వు ఓట్లు అడిగే ముందు ఒక్కరోజు బోరబడ్డకి రాయ్యా, 1 గంట సేపు, 2 కిలోమీటర్లు ఆ గుంతలు పడినటువంటి రోడ్లలో, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్నటువంటి ఆ బస్తీలలో 2 కిలోమీటర్లు పాదయాత్ర చేపిస్తారు కేసీఆర్. ఆ తర్వాతనే ఓట్లు అడగాల్సిందే కోరుతాం. ఈ ఎన్నికలు జూబ్లీహిల్స్ లో బీజేపీ ఎప్పుడు ఇక్కడ గెలవలేదు. ఇక్కడ అనేక పార్టీలు గెలిచాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాలుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక దశాబ్దం పార్టీ, ఒక 10 సంవత్సరాల పార్టీ ఇక్కడ అధికారంలో కార్పొరేటర్స్ కూడా గెలిచారు. కానీ జూబ్లీహిల్స్ పరిస్థితి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా గుంతలు పడ్డ రోడ్డు. జూబ్లీహిల్స్ లో గుంతలు లేనటువంటి రోడ్డు లేదు అంటే అతిశయోక్తి కాదు. జనరల్ డ్రైనేజ్ ఓవర్ అయిపోవడం, అటువంటి డ్రైనేజ్ ఓవర్ఫ్లో లేనటువంటి రోడ్డు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ చూడండి, మన వేసిన లైట్లు తప్ప మిగతా లైట్లు ఏమి లేవు. మీరు ఒకసారి ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్తున్నప్పుడు చూడండి, ఎన్ని వీధి లైట్లు వెలగడం లేదు. లంకర దీపకాలు